మహబూబాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రజల ధన మాన ప్రాణాలు కాపాడాల్సిన కాకిలే కర్కశంగా మారి రాత్రి వేళ వెళ్తున్నాడు లారీ డ్రైవర్లు ఆపి మరి బట్టలిప్పి మరి కొట్టడం అయితే ఆలస్యంగా వెళ్ళకొచ్చింది. ఇది మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండల కేంద్రంలో జరిగినట్టుగా చెప్పవచ్చు. రాత్రి వేళ వెళ్తున్నటువంటి లారీ డ్రైవర్లను మరి మీరు మాకు మామూలు ఇవ్వాలి, లేకపోతే మాత్రం మిమ్మల్ని మీ పైన కేసులు పెడతామని బెదిరించినట్టుగా కూడా బాధితులు అయితే ఆరోపిస్తున్నారు. సాక్షాత్ జిల్లా ఎస్పీకే ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం అంతా ఉంది. మొత్తానికైతే ఆ కాకిల పైన వేటు కూడా వేసినట్టుగా కూడా కొంత సమాచారం అయితే అంతా ఉంది. సో మొత్తానికైతే అధికారికంగా ఇంకా ఎటువంటి ఉత్తర్వులు అయితే వెలువడలేదు. మరి కాపాడాల్సిన కాకిలే కంచె చైన్ వేసినట్టుగా చేస్తే మరి పరిస్థితి ఏంటంటూ దాదాపుగా అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము మద్యం మత్తులో లేమంటే కూడా మమ్మల్ని విచక్షణ రహితంగా నా బట్టలు మరి ఇప్పి మరి నన్ను కొట్టినట్టు ఆ యొక్క బాధితులు అయితే సంబంధించిన మాట్లాడుతున్న వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారినాయి. ఏది ఏమైనా కాపాడాల్సిన వాళ్ళే మరి కర్కశంగా మారి వాళ్ళ పైన బట్టలిపి మరి దాడి చేయడం అయితే సరైన పద్ధతి కాదంటూ ఇప్పటికే అటు జిల్లాలో తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ అయితే జరుగుతూ ఉంది. ఆ ఇద్దరు కానిస్టేబుల్ పైన వేటు వేసినట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. మరి నిజంగా వాళ్ళని తప్పు చేస్తే ఖచ్చితంగా కూడా శిక్షించాలి, కానీ వాళ్ళు ఏం తప్పు చేయకుండా ఇదంతా కూడా మామూలు మత్తులో అంటే మామూలు ఈయనందుకే మా పైన దాడి చేసి కానిస్టేబుల్ అయితే వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా మనం చెప్పవచ్చు. అంటే మామూలు ఇస్తే వదిలేస్తారు, లేకపోతే మాత్రం ఇలా కొడతారా? మేము ఏం తప్పు చేసినాం, మాకు కావాల్సిన మీకు నిబంధనల ప్రకారం అన్ని విధాలుగా మేము ఉన్నాం కాబట్టి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తే కొడతారా అంటూ వాళ్ళు ఫిర్యాదు చేసినట్టుగా కూడా మనం చెప్పొచ్చు. ఏదేమైనా ఘటన మాత్రం ఆలస్యంగా వెళ్ళలోకి వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఇది జరిగి దాదాపుగా రోజులు గడుస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి కే సముద్రం మండల కేంద్రంలోని ఫ్లైఓవర్ మీద ఈ యొక్క ఘటన జరిగింది. అటువైపు వెళ్తున్న ఇద్దరు లారీ డ్రైవర్లను ఆపి మరి వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తే ఇవ్వకపోతేనే మమ్మల్ని కొట్టిళ్ళు కానిస్టేబుల్ అంటూ బాధితులు అయితే ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తూ ఉంది.